హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో ఈ వీడియోలో మనం పోయెట్స్ని ఈజీ వేలో సింపుల్ ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ కోడ్స్ అనేవి ఎప్పుడు మనం ఫన్నీగా సింపుల్గా పెట్టుకోవాలి తప్ప దానికి ఏదో ఇంత పెద్ద కోడ్ మనం రాసుకొని మళ్ళీ ఆ కోడింగ్లో మనం మ్యాచ్ చేసుకునేలాగా అలా క్లమ్జీగా కాంప్లికేట్గా పెట్టుకోకుండా మనం సింపుల్గా ఫన్నీ వేలో అయితే ట్రిక్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. సో దానిలో భాగంగా ఈరోజు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ పోయెట్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సింపుల్ వేలో అని చూద్దాం. ఆ పోయెట్ రాసినటువంటి ఇతర రచనలు అలాంటివేమీ అడగకుండా డైరెక్ట్గా లెసన్ టు ఆ పోయెట్ ఎవరు అని మాత్రమే అడగడం జరిగింది. సో మీరు ఆ వేలో ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఎక్కువగా కాంప్లికేట్ అవసరం లేదు. సో ముందు ఉన్నటువంటి పోయెట్స్ని బాగా ప్రిపేర్ అయ్యి దాని తర్వాత వాళ్ళు రాసినటువంటి ఎక్స్ట్రా వర్క్స్ ఏవైనా ఉంటే అవి చూసుకోవడానికి ట్రై చేయండి. ముందుగా నేను మీకు చెప్పాల్సిన విషయం, ఈ పోయెట్స్ నుంచి నాకు ఎన్ని బిట్స్ వచ్చాయంటే నాకు 2 బిట్స్ అయితే ఈ పోయెట్స్ మీదుగానే రావడం జరిగింది. ఇంకా కొన్ని సెషన్స్లో 3 బిట్స్ వరకు కూడా వచ్చున్నాయి వేరే వాళ్ళు రాసినటువంటి సెషన్లో. నాకైతే 2 బిట్స్ అయితే ఈ పోయెట్స్ నుంచి రావడం జరిగింది. ఆ 2 బిట్స్ కూడా నేను కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ఈ సింపుల్ ట్రిక్సే నాకు 100% అయితే యూజ్ అయ్యాయి. 2 బిట్స్కి కూడా నేను కరెక్ట్ ఆన్సర్ పెట్టగలిగాను ఈ ట్రిక్స్ ద్వారానే. సో మీరు కూడా ఈ ట్రిక్స్ చూసేయండి, నేర్చుకోండి. మీరు కూడా ఈజీ వేలో వాటికి కరెక్ట్ ఆన్సర్స్ పెట్టి బిట్ అనేది గెయిన్ చేసుకోవడానికి ట్రిక్స్ అయితే మీకు 100% ఉపయోగపడతాయి. సో ఆ బిట్స్ కూడా నేను మీకు చివరిలో డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్గా లెసన్ టు పోయెట్ మనం చూసుకుంటే సరిపోతుంది. ఇట్స్ ఇనఫ్ ఫర్ దిస్. సో థర్డ్ క్లాస్ కనుక అబ్జర్వ్ చేస్తే థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ పేరు మనకు బ్లాజమ్స్ అని ఉంటుంది. సో థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ పేరు బ్లాజమ్స్. ఇందులో టోటల్గా మనకు 4 పోయెట్స్ అయితే ఉంటారు. 4 లెసన్స్ అండ్ 4 పోయెట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో నేను ఏ విధంగా రాసుకున్నానో చూడండి ఒక్కసారి. అంటే ఏ వర్డ్స్ని నేను అసోసియేట్ చేసుకొని కోడింగ్ లాగా గుర్తుంచుకోవడం జరిగింది అనేది ఒకసారి గమనించండి. సో ఫస్ట్ ఇది గమనిస్తే ద స్వింగ్ అనేటువంటి లెసను, దీన్ని రాసిన వాళ్ళు రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. సో రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అనేటువంటి ఆయన ద స్వింగ్ అనేటువంటి లెసన్ని రాశారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్వింగ్ అంటే ఏంటి? ఊయల కదా. స్వింగ్ అంటే ఊయల. ఇక్కడ స్టీవెన్సన్లో సన్ సన్ అంటే ఇక్కడ సన్ అంటే నార్మల్గా కొడుకు అనేటువంటి అర్థం. కానీ ఇక్కడ చిన్నపిల్లల్లాగా మీరు గుర్తుపెట్టుకుంటే చిన్నపిల్లల్ని ఎక్కడేస్తారు? స్వింగ్ అంటే ఊయల కదా, చిన్నపిల్లలు ఎక్కడేస్తారు? ఊయాల్లో వేస్తారు. సో ఇలాగా స్వింగ్ని సన్నుని మీరు అసోసియేట్ చేసుకున్నట్టయితే 1కి 2 సార్లు ఆ ట్రిక్ని మనము ఎక్కువగా మననం చేసుకోవడం ద్వారా అది మనకి వెంటనే ఇది చూసిన వెంటనే మనకి దానికి సంబంధించినటువంటి పోయెట్ గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. సో స్వింగ్కి సన్నుకి అసోసియేట్ చేసుకుంటే సన్నుని ఎక్కడ వేస్తాము? స్వింగ్లో వేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ అబ్జర్వ్ చేస్తే ద వీల్స్ ఆన్ ది బస్ రాసిన వాళ్ళు వర్నా హిల్స్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చూస్తే రైట్, ద వీల్స్ ఆన్ ది బస్ వర్నా హిల్స్. సో బస్ ఎటువైపు వెళ్తుంది? వర్నా హిల్స్ వైపు వెళ్తుంది. బస్ ఎటువైపు వెళ్తుంది? వర్నా హిల్స్. హిల్స్ అంటే కొండలు. బస్ ఎటువైపు వెళ్తుంది? కొండల వైపు వెళ్తుంది. ఏ కొండలు? వర్నా హిల్స్. బస్ ఎటువైపు వెళ్తుంది? వర్నా హిల్స్ వైపు వెళ్తుంది. సో సింపుల్ కోడింగ్తో బస్ వర్నా హిల్స్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ద మూన్, దీన్ని రాసిన వాళ్ళు ఎలిజాలి క్యాబెట్ ఫాలెన్ రాయడం జరిగింది. దీంట్లో మూన్ అనేటువంటి వర్డ్ని అండ్ దీంట్లో ఫాలెన్ అనేటువంటి వర్డ్ని నేనైతే అసోసియేట్ చేసుకోవడం జరిగింది. సో ఈ మూన్ అంటే చందమామ కదా, ఫాలెన్ అంటే పడిపోవడం. ఫాలెన్ అంటే చందమామ పడిపోతుంది. మూన్ ఈజ్ ఫాలింగ్, ఫాలెన్. ఇలా సింపుల్ కోడింగ్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. ద మూన్ అనగానే ఇదంతా మీరు చదవాల్సిన అవసరం లేదండి. ఈ పోయెట్ నేమ్ వీలైతే గుర్తుపెట్టుకోవచ్చు మొత్తము. సో అసోసియేట్ చేసుకుంటే దాంట్లో మనకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. మూన్ ఫాలెన్, ఎలిజాలి క్యాబెట్ ఫాలెన్. మూను ఫాల్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ అబ్జర్వ్ చేస్తే ద లిటిల్ ప్లాంట్ రాసిన వాళ్ళు కేఎల్ బ్రౌన్. ఇక్కడ ప్లాంట్ అంటే చెట్టు కదా, చెట్టు ఈ స్టెమ్ ఏదైతే ఉంటుందో అదే కలర్లో ఉంటుంది, మనకు బ్రౌన్ కలర్లో ఉండడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ట్రీ అంటే చెట్టు, ప్లాంట్ అంటే మొక్క. ఈ ప్లాంట్ని మనం కొద్దిసేపు చెట్టు అని అనుకుంటే చెట్టు ఎలా ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. చెట్టు ఎలా ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ద లిటిల్ ప్లాంట్ కేఎల్ బ్రౌన్. చెట్టు ఎలా ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనము ఈ 4 లెసన్స్ యొక్క ఈ లెసన్స్ని మరియు ఈ పోయెట్స్ని ఈజీ వేలో అయితే గుర్తుపెట్టుకోవచ్చు. నేనైతే ఇలాగే గుర్తుపెట్టుకున్నాను. సో మీకు ఇంకేమైనా కోడ్స్ తెలిసి ఉన్నా కూడా అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఈ కోడ్స్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ 4th క్లాస్ పోయెట్స్కి సంబంధించినటువంటి ట్రిక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అది కూడా చూసేయండి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి.
పోయట్స్ పైన నాకు వచ్చినటువంటి బిట్స్లో ఇది ఫస్ట్ క్వశ్చన్. ద లాస్ట్ బార్గెయిన్ అనేటువంటి దాన్ని అనే పోయంని రచించిన వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారు. ద లాస్ట్ బార్గెయిన్ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగింది. సో ఇది నేను కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టడం జరిగింది. ఇది ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చి ఈశ్వరన్ ద స్టోరీ టెల్లర్, దీన్ని రాసిన వాళ్ళు మనకు ఆర్కే లక్ష్మణ్. సో దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అనేటువంటిది ఈ క్లాస్ వచ్చినప్పుడు అప్పుడు నేను మీకు అన్నిటితో పాటుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ నాకు వచ్చినటువంటి బిట్స్ అయితే. ఇంకా కొన్ని సెషన్స్లో 3 బిట్స్ వరకు కూడా రావడం జరిగింది. పోయట్స్ నుంచి బిట్ వచ్చిందంటే అది మనకు మిస్ అయ్యేలాగా అసలు ఉండకూడదంటే మీరు సింపుల్ ట్రిక్స్ తోటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.